యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. Watch your parents have every day for the rest of your life. రణ్వీర్ అల్హాబాదీకి నేను చాలా పెద్ద ఫ్యాన్ యాక్చువల్లీ. అతను కొత్త కాన్సెప్ట్స్ టాపిక్స్ తీసుకొచ్చిన పద్ధతి, కానీ ఇది చూడంగానే పడిపోయాను. ఏం జరిగిందంటారు? పేరెంట్స్ సెక్స్ చేసుకుంటుంటే మీరు చూస్తారా? ఆ అమ్మాయిని ఒక అమ్మాయి నించుండి అమ్మాయితోటి అది అలౌ చేయడం ఏంటి? మనం ఆల్రెడీ ఒక నార్మలైజ్ అయ్యే వావి వరుసలు లేకుండా ఎవరితో పడితే వాళ్ళకి ఏజ్ గ్రూప్ లేకుండా కూతుర్లు తండ్రులను పెళ్లి చేసుకుంటున్నారు. అండ్ నీకు ఒక అవార్డు వచ్చింది, ఒక పెద్ద మోడీతో నువ్వు అవార్డు తీసుకోవడం అంటే యువర్ బ్లెస్డ్ చైల్డ్. పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ కూడా సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి వేదికల మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ దగ్గర సెక్స్ అని అవ్వనివ్వండి, అఫైర్స్ అని అవ్వనివ్వండి, లేకపోతే బూతు మాటలు అవనివ్వండి, కోర్ సబ్జెక్ట్ అయిపోయింది. అలాగే అమ్మాయిల విషయంలో షుగర్ డాడీ అని చెప్పి చిన్న పిల్లలు, చిన్న 18-20 ఇయర్స్ అమ్మాయిలు కొంచెం బాగా సెటిల్డ్, దీనికి ఒక సైకాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు? హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. డిజిటల్ మీడియా విపరీతంగా వ్యాప్తి చెందిన తర్వాత ఎవరు ఏది మాట్లాడుతున్నారు, ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు, దీనిపై నియంత్రణ లేకుండా పోయింది అనడానికి తాజాగా మనకి ప్రముఖ వీడియో జర్నలిస్ట్ అని చెప్పొచ్చు, వీడియో యాంకర్ రణ్వీర్ అల్హాబాదీ అనే ఒక వ్యక్తి చాలా దారుణమైన కామెంట్స్ చేయడం వల్ల అతని మీద కేసు నమోదైంది. ఒక షో సందర్భంలో అతను హాస్యాస్పదంగా తల్లిదండ్రుల మధ్య ఉండే సంబంధాల గురించి చాలా నీచంగా మాట్లాడిన ఒక వైనం మనం చూస్తున్నాం. ఇదే కాకుండా అసలు మానవ సంబంధాలకే అర్థాలు మారిపోతున్నాయి, వావి వరుసలు లేకుండా కూడా అనేక షాకింగ్ స్టోరీస్ చూస్తున్నాం. ఇవాళ మారుతున్న ఈ ట్రెండ్పై మాట్లాడదాం. వి హ్యావ్ విత్ అస్ మైనంపల్లి రజిత గారు, ప్రముఖ కౌన్సిలర్, సైకాలజిస్ట్ అండ్ అనలిస్ట్. రజిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ. రణ్వీర్ అల్హాబాదీకి నేను చాలా పెద్ద ఫ్యాన్ యాక్చువల్లీ. అతను కొత్త కాన్సెప్ట్స్ టాపిక్స్ తీసుకొచ్చిన పద్ధతి, కానీ ఇది చూడంగానే పడిపోయాను. ఏం జరిగిందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా చెప్పుకోదగ్గదే, ఎందుకంటే నేను ఎప్పుడు ఒక అబ్బాయి చూసినప్పుడల్లా ఒక మంచి మోటివేషన్ అంటే ఇన్స్పిరేషన్ అనిపించేది. అసలు ఎంత యంగ్ అంటే లైక్ ఈజ్ వెరీ యంగ్. ఒక ఫిట్నెస్ దగ్గర నుండి వీడియోస్ స్టార్ట్ చేసి ఇఫ్ యూ సీ హిస్ జర్నీ, ఊరికే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ, బికాజ్ ఈ హ్యాడ్ బ్యాడ్ అంటే హ్యాబిట్స్ అన్నీ ఇలా ఉండినాయి. దాంట్లోంచి ఒక స్ట్రగుల్ చేసి ఒక యూత్ అనుకుంటే ఏమైనా సాధించగలుగుతాడు అనే ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ అండి ప్రజెంట్ జనరేషన్కి. అండ్ ద వాస్ట్ టాపిక్స్ అంటే అన్ని జోనర్స్లో హై అంటే ఫ్రమ్ లో నుండి స్టార్ట్ చేసి పెద్ద సెలబ్రిటీస్ని కూడా అతను పాడ్కాస్ట్లు చేయడం జరిగింది. ఫర్ దాట్ హీ గాట్ అన్ అవార్డ్ ఫ్రమ్ మోడీ గారు ఆల్సో. సో సీరియస్లీ ఈవెన్ ఐ కెన్ సే దట్ ఐ యూస్ టు రియలీ అడ్మైర్ హిస్ ప్యాషన్. రైట్. అండ్ మొన్న నాకు ఇది కనిపించినప్పుడు అది రణ్వీరేనా అని నేను రీచెక్ చేసుకోవాల్సి వచ్చింది. బికాజ్ ఐ వాజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్, బికాజ్ ద అమౌంట్ లైక్ ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నప్పుడు ఆయన ఒక ఏదైతే నాలెడ్జబుల్గా అనుకోనివ్వండి, కాకపోతే కొన్ని టాపిక్స్ ఏదైతే ఈ మధ్య డైల్యూట్ అవుతున్నట్టయితే ఈవెన్ ఐ కెన్ సెన్స్, బికాజ్ అంత క్వాలిటీ కాస్త కొంచెం తగ్గడం స్టార్ట్ అయింది. బికాజ్ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వెన్ ఎవర్ యూ స్టార్ట్ ఎనీ బిజినెస్, ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత క్వాలిటీ ఎప్పుడైతే నువ్వు పర్మనెంట్గా మెయింటైన్ చేస్తావో అది ఎప్పుడు సక్సెస్ నిలబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ sustain and it shows a growth also. When you don't maintain that quality of your nature, quality of any product, appudu that decline will start. When I saw his podcast, he used to do interviews with లిటరల్లీ నాన్ సెన్స్. ఒకటి చెప్తాను మీకు బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ టాపిక్. హీ డిడ్ ఒక పాడ్కాస్ట్లో ఒక సమ్ పొలిటీషియన్తో హీ డిడ్. సో అప్పుడు మీరు వాస్తున్నాం ఒక పొలిటీషియన్ కాదు, ఒక వాస్తు ఆయనతోటి చేసినప్పుడు మీరు ఒక మెమరబుల్గా మీ వాస్తు చెప్పిన తర్వాత చాలా చేంజ్ అయినవి ఏమైనా చెప్తారా అంటే, యా ఐ వర్క్డ్ విత్ వన్ సీఎం, అంటే ఇప్పుడు సీఎం కాకముందు నన్ను పిలిపించారు, అప్పుడు నేను చెప్పాను ఇవి మార్చుకుంటే మీరు సీఎం అవుతారు అని. అవి ఏంటి చెప్తే, ఆయన వెస్ట్ వైపుకి ప్లాంట్స్ ఉన్నాయి, ఆ ప్లాంట్స్ తీసేయడమా, ఇంకా అక్కడ ఒక కుండీ ఉంది దానికి తెల్ల పెయింట్ వేసి పెడితే సీఎం అవుతాడు. సో ఈయన వేసి పెట్టిండు, ఆయన సీఎం అయ్యాడంట.
అది మరి క్యాన్ యూ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ రణ్వీర్ అలహాబాదియా? అంటే అది ఎక్కడో ఇలాంటి విషయాలు షాక్ అండ్ ఆ విషయాలు కూడా ఉంటాయి కాబట్టి కొంత చలామణి చేసేయచ్చు. మీరు అనేది రైటే, ఇది కూడా ఎవరు లెవెల్ ఆఫ్ నువ్వు ఇంటర్వ్యూ చేసే వాళ్ళది వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎబో. ఇప్పుడు నేనున్నాను, ఐఎమ్ లైక్ ఎ బిగ్ యూజర్ ఆఫ్ మీడియా అండి, సోషల్ మీడియా. అండ్ వాట్ ఐ యామ్ టుడే ఫ్రమ్ 15 years బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, అంతే, ఇన్ ఎ గుడ్ వే. సో ఐ లుక్ అప్ టు దిస్ పర్సన్. ఐ గెట్ లైక్ వాట్ ఈస్ దిస్? మీకు అర్థమవుతుందా? ఐ మైట్ నాట్ ఫాలో ఫర్ ఫర్దర్ కన్వర్జేషన్స్ ఫర్ హిమ్. అలా ఎందుకు చెప్పాను అంటే అక్కడ డైల్యూషన్ కనిపించి, అండ్ నిన్న ఎప్పుడైతే తను ఇలాంటి డార్క్ కామెడీ ఏదైతే ఇండియా గాట్ లేటెంట్ అనే షోలా ఎప్పుడైతే ఈ వల్గర్ కమెంట్స్, అండ్ దిస్ ఇస్ ఇన్సేన్. ఎక్కడంటే ఒకటి అతను మాట్లాడిన మాటల మీ పేరెంట్స్ సెక్స్ చేసుకుంటుంటే మీరు చూస్తారా అనే ఒక నీచోడు ఆ వర్డ్ అని ఆ అమ్మాయిని, ఒక అమ్మాయి నించుంటే అమ్మాయితోటి నువ్వు ఫ్రెండ్స్ కన్వర్జేషన్లో మాట్లాడడం కూడా వర్స్టే. ఇది నలుగురు పాడ్కాస్ట్ చేస్తూ ఉంటారు, కానీ నేను ఒక కంటెస్ట్, ఒక అమ్మాయి ఇక్కడ పార్టిసిపెంట్ లేచినప్పుడు ఆ అమ్మాయిని క్వశ్చన్ వేసి నువ్వు ఒక్కసారి చూస్తావా, చూసి బంద్ చేస్తావా, మళ్ళీ చూస్తావా అని అడిగాడు. వాట్ దట్ గర్ల్ అసలు ఒకసారి ఆ అమ్మాయిది చాలా దారుణం. కానీ నాకు అదే అర్థం కాని విషయం, నేను ఇంకా షాక్లో ఉన్న విషయం ఏంటంటే దట్ ఒక పబ్లిక్ బ్రాడ్కాస్ట్లో ఇది అంటే ఏదది ఏ డిజిటల్ మీడియా అయినా సరే అది అలౌ చేయడం ఏంటి? మనం అలౌ చేయడం అంటే ఎక్కడ ఉందండి లిమిట్? ఎక్కడ లేదు. ఇప్పుడు ఆ డార్క్ కామెడీ అనే లేటెంట్ అనే దానికి అసలు పర్మిషన్స్ ఇచ్చిందే అలాగా. ఏంటంటే యూ కెన్ స్పీక్ ఎనీథింగ్. యాక్చువల్లీ ఆ ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ లైక్ చాలా బాధ, పవర్టీ అనే ఫీలింగ్లో నువ్వు పెయిన్లో డిప్రెషన్లోకి వెళ్తున్నావు, పావర్టీ మీద కామెడీ చేసేస్తే పావర్టీ విల్ బి నార్మలైజ్ అవుతుందంట. ఇప్పుడు ఫియర్ ఉంది, ఫియర్ మీద దే విల్ మేక్ జోక్స్. నీకు ఇది భయమా అది భయమా అంటే ఆ ఫియర్ లైట్ అవుతుంది. సెక్స్ అనేది ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. దాన్ని ఎందుకు నార్మలైజ్ చేయాలి? ఆల్రెడీ ఒక నార్మలైజ్ అయ్యే వావి వరుసలు లేకుండా ఎవరితో పడితే వాళ్ళకి ఏజ్ గ్రూప్ లేకుండా కూతుర్లు తండ్రులను పెళ్లి చేసుకుంటున్నారని మొన్న ఒక న్యూస్ చూసాం మనం. డాటర్ మ్యారీయింగ్ ఓన్ ఫాదర్ విత్ హర్ కన్సెంట్. ఆల్రెడీ ఇట్లాంటి దౌర్భాగ్యమైనవి మనం చూస్తున్నాక నువ్వు ఒక షో పెట్టి వాట్ యూ వాంట్ టు నార్మలైజ్. అండ్ వీ యాజ్ ఎ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఐ డిడ్ వన్ వీడియో. భార్యాభర్తల సెక్స్ అప్పుడు పిల్లల్ని ఎంత దూరం పడుకోబెట్టాలి, ఎందుకు అంటే వాళ్ళు అవి చూస్తే వాళ్ళ మైండ్లో ఏమవుతుంది అనే దాని మీద డూయింగ్. అసలు అంటే మనకి దౌర్భాగ్యం ఏంటంటే రజిత గారు, మనం ఈ టాపిక్స్ మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఇలా వీళ్ళు పుట్టించారండి. ఆబ్వియస్లీ కదా, ఇంత ఓపెన్గా ఐ వాజ్ నాట్ రియల్లీ రెడీ టు టాక్, బట్ నౌ ఇట్ హ్యాస్ టు. ఎందుకంటే అడ్రస్ చెయ్యకపోతే దాన్ని ఇప్పుడు అక్కడ సెక్స్ గురించి ఆ తల్లిదండ్రుల మీద ఎంత సివిక్ సెన్స్ కల్చర్ లేదని మాత్రం ఈ విషయంలో చెప్పొచ్చు. కానీ ఎక్కడో ఒకసారి నోరు జారాడా అనుకుందాంలే అనే అండర్ కవర్ తోద్దాం అనుకున్నా, నో, బికాజ్ ద సేమ్ ఎపిసోడ్ ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ యుఎస్, అదర్ కంట్రీస్లో. ఇంకొక షోలోంచి అది కాపీ చేసినట్టు. అంటే దీని అర్థం ఏమైందంటే he was following certain famous podcasts in other countries. అక్కడ చలామణి అయిపోయింది. రైట్ నౌ వాట్ ఎవర్ he was doing also, he was getting that content into his topics. That is not wrong. మంచి టాపిక్స్ నువ్వు తీసుకొచ్చి మనము స్ప్రెడ్ చేయటం అనేది వి ఆల్ డూ. బికాస్ వన్ టాపిక్ తీసుకొని ఐ విల్ సే ఇన్ మై అనాలిసిస్, యూ విల్ సే ఇన్ యువర్ అనాలిసిస్. మన కల్చర్కి తగ్గట్టు మనం మాట్లాడతాం. కానీ ఏ కల్చర్లో అక్కడ చలామణి అవుతుంది అని అంటే అక్కడ వేరే. అసలు మీరు అన్నట్టు ఆ కంట్రీకి అది చెల్లిందేమో, కానీ మన కంట్రీకి అసలు ఇంపాసిబుల్ కదండి. అది నీలాంటి ఒక ఆల్రెడీ మేడ్ పర్సన్ అండ్ ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్, అండ్ నీకు ఒక అవార్డు వచ్చింది, ఒక పెద్ద మోడీతో నువ్వు అవార్డు తీసుకోవడం అంటే యువర్ బ్లెస్డ్ చైల్డ్. అలాంటప్పుడు నీ ప్రతిభకు తగ్గ గుర్తింపు వచ్చినప్పుడు నో యువర్ రూట్స్ ఆర్ స్టిల్ దేర్. అవును, అంటే నీకు బ్యాక్ ఎండ్లో హీ ఓన్లీ టోల్డ్ లైక్ హీ వాజ్ సో ఎడిక్టెడ్, సో బ్యాడ్ హ్యాబిట్స్ ఉండినాయి అవన్నీ చాలా చెప్పినారు హిస్ పాస్ట్లో. అంటే బిఫోర్ కమింగ్ ఇన్ టు హీ నర్చర్డ్ హిమ్సెల్ఫ్, హీ డెవలప్డ్ హిస్ పర్సనాలిటీ ఇన్ టు సో బ్యూటిఫుల్లీ. సో నౌ అగైన్ సిచ్యుయేషన్ మేడ్ హిమ్ టు లూజ్ హిమ్సెల్ఫ్. అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్స్టెంట్ ఫేమ్ ఆర్ కేర్లెస్నెస్.
Cool సో కాల్డ్ కూల్ కోషంట్ కోసము వాట్ ఎవర్ అదొక పక్కన ఒకళ్ళు నవ్వినప్పుడు కొంతమంది హెచ్చుడు ఎక్కువ చేస్తారు, మీకు గమనిస్తారా మీరు? ఒక జోక్ వేస్తారు, ఆ పక్కన వాళ్ళు నవ్వంగానే ఇంకా ఒక కంట్రోల్ తప్పి ఇంకా పిచ్చి జోకులు వేస్తుంటారు. అంతే కదా. యూ అబ్జర్వ్ ఇన్ జనరల్ కన్వర్జేషన్స్ ఆల్సో. అండ్ అ పర్సన్ లైక్ రణ్వీర్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్ రియల్లీ షాకింగ్. ఫర్ మీ. అయితే దీనికి అంటే ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఫిల్టరింగ్ మెకానిజం చూస్తే ఇవాళ సోషల్ మీడియాలో నానా చెత్త చాలా చోట్ల ఉంది. అవును. వెదర్ ఇట్స్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్ True. ఆర్ గ్రౌండ్స్ ఆఫ్ దిస్ టాబూ టాపిక్ కాల్డ్ ద 3-lettered వర్డ్. ఓకే, దీనికి సంబంధించిన ఎన్ని వీడియోలు ఎన్ని పోస్టులు చెత్తగా చూస్తున్నాం. మరి పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ కూడా సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి వేదికల మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు. అవును, అవును. మరి దీనికి ఏంటి? వీ హ్యాడ్ అ షో కాల్డ్ ఏఐబి రోస్ట్, మీకు గుర్తుందో లేదు? Yes, yes. అది కూడా పరమ ఫుల్గా బూతులతో నిండిన show. అదే అన్నాను. ఎందుకు నేను నిజామాబాద్ నుంచి అనుకుంటా ఒక ఇన్ఫ్లుయెన్సర్ని చూశాను, అమేజింగ్ టాపిక్స్ మాట్లాడతాడండి. ఇప్పుడు ఎంత అంటే మనం ఇస్తున్నామా ఏదైనా సెక్స్ గురించి అయినా బూతులతో మాట్లాడిన ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ పాపులరైజ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు మీడియాను తప్పుపడదామంటే చూసేది ఎవరు? అంతే కదా, ఎవరు? వ్యూవర్స్. సో ఆ వ్యూవర్స్ ఎప్పుడైతే చూస్తున్నారో వాళ్ళకు మజా వస్తుంది కదా. అంతే కదా. లైక్ నేను ఆ వీడియోస్ చూసినప్పుడు రీసెంట్లీ ఎన్ని చూసానో, ప్రతి ఒక్క వీడియోలో ఈజ్ యూజింగ్ సో బ్యాడ్ లాంగ్వేజ్, కానీ కంటెంట్ బాగుంది. అవును. అంటే వల్గర్. సో అతన్ని ఆదరిస్తున్నారు, ఆయనకి ఇంకా కిక్ వస్తుంది, ఇంకా ప్రతి దాంట్లో ఒక వర్డ్ మాత్రం కంపల్సరీ పెడతాడు.